పరం శాంతి. హీలింగ్ చేసే వ్యక్తి అనగా హీలర్. ఎప్పటి వరకు హీలింగ్ చేయగలడు? అతనికి పవర్ ఎక్కడి నుండి వస్తుంది? ముఖ్యంగా హీలింగ్ చేసే వ్యక్తి, హీలర్ మరియు హీలింగ్ తీసుకునే వ్యక్తి మధ్య కూడా కర్మబంధనం తయారవుతుందా? పూర్వం సాధు సన్యాసులు, ఋషులు, మునులు కూడా హీలింగ్ చేసేవారని అంటారు. తర్వాత ఒక మనిషి ఇతరుల వద్ద నుండి హీలింగ్ తీసుకోవచ్చా? ఈ ప్రపంచానికి అసలు అల్టిమేట్ హీలర్ ఎవరు? అలాగే హీలింగ్ చేసేవారు అనారోగ్యం పాలవుతారా? గ్రూప్ హీలింగ్ సాధ్యమా? చూడండి, ఈ రోజుల్లో హీలింగ్కి చాలా పేరు వచ్చింది. ప్రపంచంలో వివిధ రకాల హీలింగ్ పద్ధతులు ఉన్నాయి, థెరపీలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే హీలింగ్ ఇచ్చే వ్యక్తి మరియు హీలింగ్ తీసుకునే వ్యక్తి ఇద్దరి మధ్య పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ప్రధానంగా జరిగేది ఇదే. హీలింగ్ ఇచ్చే వ్యక్తి తన పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. హీలింగ్ తీసుకునే వ్యక్తులు ఎవరైనా బాధలో ఉన్నవారు, చాలా కలతతో ఉన్నవారు లేదా ఏదో వ్యాధితో ఉన్నవారు, వారు ఈ హీలింగ్ కోసం వస్తారు. ప్రజలు హీలింగ్ థెరపీ హీలర్స్ దగ్గరికి వెళ్తారు. పూర్వం ఋషులు, మునులు కూడా హీలింగ్ చేసేవారు. పూర్వం ఋషులు, మునులు పవర్ మరియు ఈరోజు హీలింగ్ చేస్తున్న మనుషుల పవరు, ఈ రెండింటిని పోల్చుకోగలమా అంటే అస్సలు పోల్చుకోలేం. ఎందుకంటే పూర్వం ఋషులు, మునులు డైరెక్ట్గా పవర్ హౌస్ అయిన పరమాత్మతో కనెక్షన్ పెట్టుకొని అక్కడి నుండి పవర్ తీసుకునేవారు. మనుషుల నుండి శక్తి తీసుకునేవారు కాదు. హయ్యర్ అథారిటీ, నిరాకార పరబ్రహ్మ నుండి పవర్ పొందేవారు. ఋషులు, మునుల వద్ద పవర్ ఉండేది. వారు హీలింగ్ చేసి దూరంలో ఉన్న ఆత్మకు పవర్ పంపించేవారు. ఎవరైనా బాధపడుతున్న ఆత్మ ఉంటే వారు పవర్ పంపి ఒక్క క్షణంలో ఆరోగ్యం కలిగించేవారు. ఋషులు, మునులు సమాధి స్థితిలోకి వెళ్ళేవారు. మొత్తం ప్రపంచాన్ని చూసేవారు. బాధలో ఉన్న వారిని గమనించి తక్షణమే తమ శక్తిని పంపించి వారి దుఃఖం, వేదన ఒక్క క్షణంలో తొలగించేవారు. కేవలం వ్యాధులే కాదు, అందులైన వారికి కూడా చూపు వచ్చి చూడగలిగేవారు. పెద్ద పెద్ద కుష్టి వ్యాధులు కూడా నయం అయ్యేవి. ఈ రోజులు హీలింగ్ చేసేవారిని మరియు పూర్వం ఋషులు, మునులను పోల్చితే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో హీలింగ్ ఎక్కువగా ఒక వ్యాపారం అయిపోయింది. మరియు హీలింగ్ ఇచ్చే వ్యక్తి వద్ద పవర్ లేకపోతే అతను ఏమి ఇవ్వగలడు? పూర్వం ఋషులు, మునులకు పవర్ ఎక్కడి నుండి వచ్చేది? ఈ రోజుల్లో హీలింగ్ చేసేవారు పవర్ ఎక్కడి నుండి తెస్తున్నారు? ఆలోచించండి అని అంటున్నారు బాపూజీ. పరం శాంతి.